హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. సో ఇక్కడ చూడండి, ఈ డబ్బని కాదు ఇక్కడ చూడండి. ఈ వీడియో కాకుండా మిగతా వీడియోలు ఏదైతే నేను అప్లోడ్ చేశానో ఆ వీడియోతోని 1000 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను అన్నమాట. సో దానికి మనకు కంగ్రాచులేషన్ చెప్తూ మనకు ఒక మెయిల్ అయితే పంపించడం జరిగింది. సో దాంతోపాటు మనకు ఇలాంటి ఒక స్టిక్కర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు మనకు, కానీ సో మనకు ఒకసారి గుర్తు చేస్తుంది అనమాట యూట్యూబ్. సో మీరు ఈ వీడియోలు చేశారు, ఒకటి చూడండి. ఎవరైనా క్రియేటర్ అంటే ఇలాంటి వీడియోలు కానీ లేదా ఫన్ వీడియో కానీ లేదా ఏదన్నా సరే వీడియో చేసే వాళ్ళకి తెలుస్తుందండి. 2 నిమిషాల వీడియో కానీ లేదా ఒక షార్ట్ వీడియోస్ కూడా అది క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే ఎంత కష్టం ఉంటుందో అది ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఒక 10 వీడియోలు చేయగానే మనకు ఏదో మనం 10 వీడియోలు చేసాం కదా, మనకు వ్యూస్ రావట్లేదు కానీ అనేసి అనుకుంటాం. సో దాదాపు మన హౌ టు సాల్వ్ మ్యాటర్ ఛానల్లో 1000 వీడియోస్ అయితే చేశానన్నమాట. ఎంత కష్టపడి, ఎంత ఎడిటింగ్ చేసి, ఎంత చేస్తే ఏ వీడియో అనేసి వచ్చి ఉండాలి. సో ఒకసారి మీరు కూడా ఇలాంటి ఏదన్నా మనం వీడియో చేస్తే దానికి మంచి రెస్పాన్స్, మంచి సపోర్ట్ అనేది ఇవ్వండి. ఓకే, సో మీ అందరి సహకారంతో మీరంతలా వచ్చిన ప్రతి వీడియోని ఆదరిస్తున్నారు కాబట్టి సో ఇలా సాధ్యమైందనమాట. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు ప్రతి ఒక్క వీడియోని. ఇక నుంచి మనం డైలీ ఒకే కంటెంట్ పెట్టడం ద్వారా జనాలకు కూడా బోరింగ్ అంశం అనేది అవుతుందన్నమాట. సో కంటెంట్ ఉన్నప్పుడు ఆ కంటెంట్ చెప్తానన్నమాట. మిగతా విషయంలో ఎన్ని రోజులు, ఇప్పుడు దాదాపు నేను 9 సంవత్సరాలు జర్నీ నా యూట్యూబ్లో. సో ఈ 9 సంవత్సరాల జర్నీలో నేను చేసే పని ఏంటి, వారి దినచర్యలు ఏంటి, ప్రతిదీ ఒక కొత్తదనం చేస్తూ, అదేవిధంగా ఈ కాలంలో ఉండే ప్రతి ఒక్కరిలో సమస్యలు ఎలా ఉంటున్నాయి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏదన్నా సరేనండి, ఎలాంటి విషయాలైనా ఎలాంటి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటూ ఇక మీదట మీకు మంచి కంటెంట్ ఏదైతే మనం డైలీ చేసే కంటెంట్ ఉంటుందో దాంతోపాటు బయట సొసైటీలో జరిగే కొన్ని కూడా మనం మీకు అందించడానికి నేను వీడియోలు చేస్తాననేసి అనుకుంటున్నాను. సో అలాంటి వీడియోలు కూడా మీరు కూడా ఆదరిస్తారని. కంటెంట్లు చాలా ఉన్నాయండి, కంటెంట్ చాలా ఉన్నాయి, కానీ మనం ఏం చేద్దాం మరి. ఏదన్నా మంచి కంటెంట్ వీడియో చేద్దామంటే యూట్యూబ్ అల్గారిథం అనేసి పసిగడుతుంది. అంతకు ముందులా లేదండి. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మొత్తం మారిపోయిందనమాట. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ అంతా వాళ్ళ అల్గారిథం అనేసి చేంజ్ చేసేసారు. సో ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా కూడా అల్గారిథం ఎమ్మటి పసిగడుతుంది. సో ఇంత దాకా తీసుకొచ్చిన ఛానల్ని మనం అలా చేసుకుంటే బాగుండదు కదా, అందుకనే. సో ఇక మీదట మీకు మంచి కంటెంట్ అందిస్తాను. వచ్చిన ప్రతి వీడియోలో కూడా మీకు అయితే ఒక ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది. సో వచ్చిన ప్రతి వీడియోని మీరు చివరి దాకా చూస్తే మీకే తెలుస్తుంది అనమాట. సో ఎనీవే, సో ఇంకొకసారి మీకు యూట్యూబ్ మనకు కంగ్రాచులేషన్ చెప్పింది. సో మీకు అందరికీ ఆ స్వీట్ న్యూస్ అనేది మీకు కూడా మీతో నేను పంచుకుంటున్నాను. సో 1000 వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే మాటలు కాదు ఫ్రెండ్స్. నాకంటే ఎక్కువ మంది వీడియోలు 2000, 3000 అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక వీడియో షూట్ చేసి, ఎడిటింగ్ చేసి, అప్లోడ్ చేసి ఏ కంటెంట్ మనం చేయాలి అనేసి అన్నీ బాగా ఆలోచించి దాదాపు మన ఈ వీడియోలు చేశామంటే మాటలు కావండి. 100 వీడియోలు చేయాలంటేనే మనిషికి ఎలాంటి కంటెంట్ కావాలి, ఏం చేయాలి, ఎలాంటి పోస్టులు చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాం. సో అటువంటి సమయంలో మనం అది చేసినందుకు సో మీ నుండి సపోర్ట్ ఉంది కాబట్టి నేను అన్నీ చేయగలిగాను. ఇప్పటిదాకా దాదాపు 9 సంవత్సరాల జర్నీలో యూట్యూబ్ నుంచి కానివ్వండి, నేను ఎక్కడి నుంచి ఏ ప్లాట్ఫారం నుంచి, సోషల్ మీడియా నుంచి అంతగానంగా నేను డబ్బు గురించి పెద్దగా ఆశ అయితే పట్టించుకోలేదు. అంటే అంతగానం మనకు రాలేదన్నమాట. సో అంత దృష్టి అయితే మనం పెట్టలేదు. సో నా వెనకాల అంటే నా తోటి ప్రయాణికులు అండి చాలామంది ఉన్నారండి. హిందీలో ఒక అబ్బాయి అనేసి ఉంటాడు. నేను అతను ఒకేసారి అంటే ఒకే ఇయర్లో ఒకే నెలలో ఛానల్ అనేసి క్రియేట్ చేశాం. ఒక ఛానల్, ఈ ఛానల్ కాదండి, ఒక్కొక్క ఛానల్ అయితే ఉండేది నాది. సో అది నేను కొన్ని సీరియల్స్ రివ్యూ చెప్పడం ద్వారా అది ఆ ఛానల్ మొత్తం సస్పెండ్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత ఈ ఛానల్ అనేసి నేను క్రియేట్ చేశాను. జనాలకి ఏదో ఉపయోగపడాలి, సోషల్ ఎస్టీ ఇలాంటి ఏదన్నా సరే. నా మైనస్ ఏంటంటే ఏదన్నా అక్షరాలు ఉంటాయి చూసారా, అది స్పష్టంగా పలకపోవడం. ఎందుకంటే నా నాలుక అనేది మందం ఉంటుందండి, కొంచెం పొడుగు కూడా ఉంటుంది. ఏదన్నా ఒక అక్షరం పలకాలంటే కొంచెం నత్తి అనేది వెళ్ళిపోద్ది, దాన్ని స్పష్టంగా పలకలేను. అందుకనే అది ఒక మైనస్ అయిపోయింది. కొన్ని వీడియోస్లో నేను ఏదైతే చెట్ల గురించి కానివ్వండి ఏదైనా చెప్తాను చూసారా, అవి
చూపించేటప్పుడు సరిగా చూపించకపోవడం, జనాలు ఉన్నప్పుడు వాళ్ళతో చూసి నేను సిగ్గుపడి అవి చెప్పకపోవడం, ఇలాంటి చాలా కథలు కూడా జరిగినాయి. దాని ద్వారా కూడా నేను మైనస్ అయిపోయాను. నేను టెక్నాలజీ గురించి చెప్పాలనేసి ఉండేది. సో ఆ అబ్బాయితోని పాటు నేను చేయాలనుకున్నాను కానీ అతను సేమ్ కేటగిరీ తీసుకున్నాడు కదా, టెక్నాలజీ అంటే సైన్స్ పరంగా మొబైల్ అంటే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎట్లాంటి రిస్ట్రిక్షన్ ఉంటాయి అనేసి అతను చెప్పడం జరిగింది. అతను చెప్తున్నాడు కాబట్టి మనం ఎందుకులే అనేసి నేను ఇలాంటి కేటగిరీలో వచ్చేసాను అన్నమాట. దాదాపు నాకు 9 సంవత్సరాల నుంచి ఒకటే గోల్, కామెడీ వీడియోలు చేయాలి అనేసి. కానీ కామెడీ మనకు సరిగా రాదు, కానీ కామెడీ చేయాలనేది కోరిక బాగుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. దానికోసం ఒక పల్లె నవ్వులు A to Z అనేది ప్రత్యక్షంగా కామెడీ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. ఒక 2-3 వీడియోలు చేయంగానే మనకు వర్కౌట్ కాదులే అనేసి నాదంతా నాకే తెలిసి అందులో జీకే వీడియోలు అనేది పెట్టడం జరిగింది, క్వశ్చన్లు ఆన్సర్లు. అలా పెట్టడం ద్వారా మంచి గ్రోత్ అనేది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ స్టాప్ చేశాను. ఎందుకంటే అందులో కూడా మనం ఇలాంటి కేటగిరీ చెప్పడం ద్వారా యూట్యూబ్ అల్గారిథం అనేసి అది తప్పని అనడం ద్వారా నాకు ఎందుకు రిస్క్ చేయడం అనేసి చేయలేదన్నమాట. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు మీకు అప్లోడ్ చేసిన వీడియోలు 100 కానీ 1000 కానీ ఇంకా బయట అనేసి నేను చాలా వీడియోలు వేసి చేశాను. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 700-800 దాకా వీడియోలు ఉన్నాయి. ఫేస్బుక్లో దాదాపు నాకు తెలిసి 150-200 దాకా ఉంటాయి. మన పల్లెనెవులు A to Z ఛానల్లో దాదాపు దాంట్లో ఒక 150-200 పైగానే ఉంటారు, 300 కావచ్చు. ఇలా చాలా అయితే చేశాను అన్నమాట. సో కానీ సోషల్ మీడియాలో నేను స్ట్రాంగ్ అయితే అవ్వలేకపోయాను. నేను అంత అవ్వలా కాదులే కానీ 10 మందికి మనం చెప్పే మ్యాటర్ 10 మందికి తెలిస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాను. అంతలా అయితే నేను రీచ్ కాలేదు. ఈ 9 సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్కరు బాగా రిచ్ అయిపోయారు, బాగా ఇల్లులు కట్టుకున్నారు, కార్లు తీసుకున్నారు. నేను కనీసం సైకిల్ కూడా తీసుకోలే. నిజం అండి. అంత అమౌంట్ అనేసి మనకు యూట్యూబ్ నుంచి అంత ఆశించలేదు, అది రాలేదు. అదే నా పెద్ద మైనస్. నాకు ఆశించి చేసి ఉంటే బాగానే ఉండాలి. అంటే డబ్బుల కోసమే మనం చేయాలి అనుకుంటే ఏదో ఒక జిమ్మికి ఏదో చేసి సంపాదించేవాడిని. నేను డబ్బు మీద అంతగనంగా నేను సంపాదించాలి యూట్యూబ్ నుంచి అనేసి ఎప్పుడు అనుకోలేదు. అందుకని వెనకబడిపోయాను అన్నమాట. సో ఎప్పుడు చూసినా నేను బయట పనులే చేస్తూ ఉంటాను, ఎక్కువగా నా హార్డ్ వర్క్ అలాగనే చేస్తూ ఉంటాను కానీ ఏమీ అలాంటివి చేయలేదు. సో అందుకని వెనకబడిపోయాను. సో ఈరోజు ఎందుకునో మీకు ఈ జర్నీ అనేసి చెప్పాలనిపించింది. కొంతమంది దీన్ని కూడా కొంతమంది చూస్తారు, ఎక్కువ మంది చూడరు. సో రేపటి నుంచి కొన్ని వీడియోలు స్టార్ట్ చేస్తాను, ఏం చేసేది ఏంటి అనేసి. ఓకే, సో దానికి కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. ఈ మధ్య వీడియోలు కూడా సరిగ్గా రావట్లేదు. అసలు చేయాలా వద్దా, మానేద్దామా అనేసి ఆలోచనలో కూడా ఉన్నాను నేను. అలాంటి డిసిషన్లో ఉన్నాను. ఎందుకంటే మనం ఛానల్ ఉంటే దాని మీదనే పర్ఫెక్ట్గా ఉండాలి. దాదాపు 4 లక్షల మంది చిల్లర ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్లు. మంచి దృష్టి పెడితే బాగానే ఉంటుంది. పెట్టలేకపోతున్నాను ఇంట్లో ఒత్తిడి అంటే ఇంట్లో పని చేస్తే కానీ గడవని పరిస్థితి మనది. ఇక దీనికోసం ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం చేసే కంటెంట్ అలాంటిది అన్నమాట. ఓకే, ఎందుకంటే కామెడీ వీడియోలు ఉంటే కామెడీ ఏదన్నా రకంగా చేసుకోవచ్చు. దానికి ఎలాంటి రిస్ట్రిక్ట్స్ అనేది ఉండదు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ. ఇక అలాంటి వీడియోలకే ఏదో కంటెంట్ చేస్తున్నాము, ఇలాంటివన్నీ వ్యతిరేకం చేసి మనకు ఏదో చేస్తుంది. అందుకనే ఇక ఇంట్లో చేయడం కంటే బయట పనులే బాగుంటాయి కదా అనేసి బయట పనికి వెళ్ళిపోతూ ఉంటాను. ఎప్పుడు నేను మేకప్లు వేసుకొని మంచి డ్రెస్సెస్ వేసుకొని నీట్గా తయారయ్యి ఎప్పుడు నేను వీడియోలు చేయను. నేను పని నుంచి వస్తే ఏ వీడియో అయితే ఎలా అయితే ఉంటానో ఈ వీడియో స్టార్ట్ చేయాలనుకుంటే అలాగనే చేసేస్తాను. ఇప్పుడు కూడా చూడండి పని మీదనే వచ్చాను, ఇలాంటి ఈ పని డ్రెస్సే అన్నమాట. సో నేను ఎప్పుడైనా 1 లేదా 2 నా ఎక్కువ డ్రెస్సులు ఉంటాయి చూసుకోండి, ఎక్కువ నేను యూజ్ చేసేది. అంతేగాని వీడియోకి ఒక డ్రెస్సు మార్చాలి, మంచి బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ నేను ఏం పట్టించుకోలేదు. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, నేను అంత డిఫెండ్ అయిపోలేదు, అంత దృష్టి అనేది పెట్టలేదు అన్నమాట. మనం ఇలా చేయాలి, ఒక సెటప్ చేసుకోవాలి అని చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ నేను చేసుకొని డబ్బు సంపాదించే కంటెంట్ కాదు మనది. దీని మీద పర్ఫెక్ట్గా వస్తుంది, మనకు జనాలు మంచిగా మెచ్చుకుంటారు అనేసి లేదన్నమాట.
అందుకనే నేను వెనకబడిపోయాను. నా తోటి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో నన్ను అందనంత దూరంలో వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అందుకనే ఓకే ఫ్రెండ్స్, నన్ను ఇప్పటిదాకా కూడా ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ రేపటి నుంచి చూద్దాం ఎలాంటి వీడియోలు చేయాలనేసి. వచ్చాడు కంటెంట్ ఉన్నాయండి నా దగ్గర. నేను చెప్తే యూట్యూబ్తో భయపడి నేను చాలా చెప్పట్లేను, కానీ చాలా రకాలు ఉన్నాయండి. దాదాపు ఇప్పుడు నేను 1000 వీడియో అప్లోడ్ చేశాను కదా, 2000 కంటెంట్ ఉన్నాయండి. దాని పైగానే ఉన్నాయి. ఒకే చెట్టుతోని ఒక చెట్టు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే దాదాపు 10 వీడియోలు ఎక్కువనే పడతాయి ఒక చెట్టు గురించి చెప్పాలంటే. ఒకే చెట్టు ఎన్ని విధాలుగా పనికి వస్తుంది అంటే అన్ని విధాలుగా పనికి వస్తుంది, అది తెలిసి ఉంటే. ఓకే, బాయ్.